హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వదినా మదర్స్ అఫీషియల్. సో ఇవాళ అయితే డే వ్లాగ్ అనమాట, డే రొటీన్ వ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను. ఎంతవరకు అయితే నేను అంతవరకు అయితే కవర్ చేస్తా, చూడండి. సో మా రియా పాపకైతే హాలిడేస్, స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే ఇంట్రెస్ట్, స్కూల్ వెళ్ళినప్పుడు కూడా ఇదే ఇంట్రెస్ట్. మమ్మీ నేను హోంవర్క్ రాస్తా అని అయితే బుక్కులు తీస్తుంది. అందులో ఏమి ఉండదు, ఓన్లీ చూసి రాయడమే. మళ్ళీ చదువుకుందాము అన్నట్టు అయితే ఉండదు. రియా హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ కాదు, హాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాట్ ఏం చేద్దాం, ఏం చేస్తున్నాము, వంట చేస్తున్నామంట. అయితే ఇప్పుడైతే మేము తిన్నాము, కూర్చున్నాము. ఇవాళ కొన్ని పనులు నేను రాపిస్తా, ఒక 5 minutes ఆగు. సరే ఆగు. అయితే ఇది ఇప్పుడు కొంచెం కొన్ని పనులు అయితే పెట్టుకుంటున్నాను, అంటే కొంచెం క్లీనింగ్. ఇంకా సంక్రాంతి కదా, సో అది ఇంకా హ్యాపీ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకా వీళ్ళతో అయితే డే మొత్తం బిజీ ఉంటుంది. పిల్లలు ఉంటే ఇంకా పడుకున్నప్పుడే కొంచెం రెస్ట్. ఈ చిట్టి పాప చూడండి. పప్పి సమని హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఈమె కింద కూర్చొని రాస్తే డిస్టర్బ్ చేస్తుంది మేము, ఇంకా అందుకే సోఫా మీద కూర్చొని రాయ మమ్మీ అని చెప్పిన. సో ఇప్పటికైతే ఇది మా చిట్టి పాపకు కూడా ఇంకా ఒగ్గు పెట్టిన అవుతుంది. ఇంకా అవగానే తనకు తినిపించాలి, తినకు హోంవర్క్ కొంచెం సేపు చదివించాలి. తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పనులు చూసుకోవాలి. ఇంకా అది అన్నమాట ఇవాళ డే రొటీన్ బ్లాగ్. సో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో స్టే ట్యూన్. ఇక మా పాపకైతే ఉగ్గు రెడీ అయిపోయింది. ఇంకా తనకి చల్లార్చి అయితే తినిపించాలి. అయిపోయిందా? మరి అది ఫినిష్ చేయాలి కదా. ఏం చేస్తున్నావు సమన్వే? చేస్తున్నా చూడండి, ఉయ్యాలతోటి ఎట్లా ఆడుకుంటుందో. ఏదన్నా కడుపు నిండా పాలు ఉండాలి, లేదంటే ఏదన్నా ఆడుకోవడానికి ఉంటే మంచిగా ఆడుకుంటుంది. మమ్మీని డిస్టర్బ్ చేయదు చిట్టి పాప కదా. గుడ్ గర్ల్ సమన్వి. ఎస్, యు ఆర్ ఎ బ్యాడ్ గర్ల్. చెప్పింది ఏంటలో కదా. ఏమైంది? గుడ్ గర్ల్ నువ్వు కూడా గుడ్ గర్ల్. నవ్విగా. అయ్యా అరే అరే దొంగ. సో ఇది ఈమెకి హోంవర్క్ రాయించి, ఈమెకి ఉగ్గు తినిపించి, తనకి ఫ్రెష్ అప్, ఇద్దరికి ఫ్రెష్ అప్ చేయించి, నేను ఫ్రెష్ అప్ కావాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంకా మేమైతే కూర్చున్నాము. వాటర్ అయితే పెట్టిన చిట్టి పాపకి. ఇప్పుడు స్నానం చేసేస్తుంది. ఇట్లా స్నానం చేసుకొని ఇంకా మేమిద్దరం స్నానం చేసుకొని వీళ్ళని పడుకోబెట్టి ఏమైనా వర్క్ చూసుకోవాలి కదా. సమన్వి హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్ కదా. సమన్వి హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్. హాయ్. నువ్వేం తింటున్నావు? పప్పాలు తింటుంది. స్నాక్స్ ఏమంటారు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
స్నాక్స్ అయితే తింటుంది. మా పెద్ద పాప ఈమెకి స్నానం చేపించి ఈమెను బజ్జ పెట్టి మేమిద్దరం అయితే చేసుకోవాలి. మేము ఆడుకున్నప్పుడే ఏదైనా వర్క్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, లేదంటే కాదు కదా, అంతేనా? ఇక అయితే నేను అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా స్నానం చేపించినాను. చిన్న పాప అయితే బజ్జుంటుంది, పెద్ద పాప అయితే టీవీ చూస్తుంది. ఇంకా ఇల్లు ఊడ్చి చేసిన, కొంచెం కిచెన్ వర్క్ అయితే ఉంది. బాసల స్టాండ్ కొన్ని బాసలు ఉన్నాయి, అవి కూడా తీసేసి తూడ్చి మళ్ళీ అన్నీ నీట్గా ఇవి తోమినాయి బాసలు బయట కూడా ఉన్నాయి. ఇవి సదిరేస్తే కొంచెం పని అయిపోతుంది. చూపిస్తా, చూసేయండి. హాయ్ గాయ్స్. సో టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్ 4 అవుతుంది. సో పిల్లలు అయితే పడుకున్నారు. అయితే నేను ఇవాళ డే రొటీన్ మొత్తం చేస్తానని చెప్పాను కదా, లేదు. సో ఇక్కడికైతే నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే సడన్గా బయటికి వెళ్ళే పని పడింది. మేబీ తీయను అని చెప్పేసి అందుకే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఎలా నచ్చింది అనేది చెప్పండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. సో ఏ మిస్టేక్స్, కొన్ని నాకు ఎడిటింగ్లో కొన్ని తెలియట్లేదు. అంటే ఇలా కామెడీవి వాయిస్ కామెడీ వాయిస్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ వాయిస్, అవి ఎలా పెట్టాలి, ఎలా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఎందులో నుంచి డౌన్లోడ్ చేయాలి అనేది నాకు ఐడియా లేదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎట్లా తీయాలి, ఏం చేయాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇదే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.